హలో గాయ్స్, వెల్కమ్ టు వేడి వేడి పూర్ణాలు. ఏంటనుకుంటున్నారా? రోజు మోనాస్ ట్రెండీ ఛానల్ అంటే మీకు కూడా బోర్ కొట్టేస్తుంది కదండి. సో అందుకని వేడి వేడి పూర్ణాలు అన్నా, జస్ట్ ఫర్ ఫన్. సో గాయ్స్, చూసారు కదా, ఈరోజు నేను పూర్ణాలని అలాగే చాలా తక్కువ టైంలో ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూపించేస్తాను. సో నేను ఆల్రెడీ ఇంట్లో దోశ ప్యాటర్న్తో చేశాను. సో ఎలా అంటే, మీరు ఒక గ్లాస్ మినపప్పు తీసుకోండి, అలాగే 1 బియ్యం తీసుకుని నానబెట్టుకోండి ఒక 4-5 అవర్స్. దాన్ని చక్కగా గ్రైండ్ చేసేసుకుని పెట్టుకుంటే మనకి పైన పూత పిండి అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ మా ఇంట్లో నేను దోశకి కూడా సేమ్ ప్రాసెస్సే తీసుకుంటాను కాబట్టి నాకు దోశ పిండి ఉంది అని చెప్పేసి పూర్ణాలు అనేవి అదే పిండితో చేస్తున్నాను. మా బాబుకి చాలా ఇష్టము. సో అందుకనే నేను ఆ దోశ పిండి కూడా మనకి అలా తీసుకుంటే మనకి పూర్ణం పైన అనేది చాలా మెత్తగా వస్తుందండి. మనం బియ్యం అనేది ఎక్కువ తీసుకుంటే చాలా గట్టిగా వస్తాయి పూర్ణాలు అనేవి. షేప్ కొంచెం పర్ఫెక్ట్గా రాకపోయినా రౌండ్ షేప్, బట్ టేస్ట్ అనేది సేమ్, చాలా అంటే చాలా పెద్దలు చేసిన పూర్ణాలు లాగానే ఉంటాయండి. సో స్టార్ట్ చేసేద్దామా మోనాస్ ట్రెండీ ఛానల్లో పూర్ణాలు. సో నేను ఇక్కడ పచ్చిశనగపప్పు ఒక చిన్న కప్పు తీసుకున్నానండి. కడిగి ఒక ½ అవర్ కడిగి నానబెట్టుకుంటే త్వరగా కుక్ అయిపోతుంది. సో 4 విజిల్స్ రానిచ్చాను. ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ ఏమన్నా ఉంటే కనుక తీసేయండి. సో వాటర్ తీసేసి, చూసారు కదా, ఇలా బద్దలాగా ఉండాలి, మరీ మెత్తగా ఉన్నా కాదు. తినేటప్పుడు మనకి పలుకులుగా తగిలితే బాగుంటుంది. సో కొంచెం సాల్ట్ వేసుకుని దాన్ని పప్పు గుత్తో ఇలా బాగా మ్యాష్ చేసుకున్నానండి, కొంచెం పప్పుగా ఉండేలాగా. సో ఇలా బాగా చేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టుకుని, మీరు ఏ కప్పుతో అయితే మీరు పచ్చిశనగపప్పు తీసుకున్నారో అదే కప్పుతో బెల్లం తీసుకోండి. సో బెల్లం తీసుకుని తురిమేసుకుని దానిలో వేసేసుకుని చక్కగా 2 దగ్గర పడిపోయేలాగా వేసుకోండి. అడుగంటుతుంది అనంగా ఉంటే మనకి ఉండకు రెడీ అయిపోతుంది. సో అప్పుడు మనం ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నామండి. దానిలో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని ఒక యాలక్కాయ చితకొట్టుకుని దానిలో వేసుకున్నాను. సో వేసుకుని చక్కగా మనము ఇది ఉండలు పెట్టేసుకున్నామండి. ఉండలు పెట్టేసుకుని చక్కగా రౌండ్ పెట్టేసుకున్నాను. మీరు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ చేసుకోండి. నాకైతే కొంచెం ఎక్కువ స్వీట్ అనేది టేస్ట్ బాగుంటుంది, పిల్లలు ఇష్టం అని చెప్పి నేను ఎక్కువ పెద్ద ఉండ పెట్టుకున్నాను పూర్ణం అనేది లోపల పెట్టుకునేది. సో ఇలా పెట్టేసుకున్న తర్వాత పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడా ఇది ఆయిల్ పెట్టుకోండి. సో ఆయిల్ పెట్టుకున్న ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత చక్కగా పూర్ణాన్ని పిండిలో వేసేసి, ఆ పూర్ణం పైన అలా మన దోశ ప్యాటర్న్ పిండి ఉంటుంది కదా, అది వేసి చక్కగా మెల్లిగా వేసి అక్కడే వదలండి. మనం పైనుంచి వేస్తే ఆ పూర్ణం షేప్ అనేది కరెక్ట్గా రాకపోవచ్చు. సో నేను చూపించిన విధంగా మెల్లిగా పైనుంచి వదలండి. నాకు ఎప్పుడు చేయను కూడా, ఎప్పుడన్నా ఒకసారి చేస్తాను కదా. సో నాకు కూడా రౌండ్ అనేది వస్తుంది, బట్ మనం చేసే మెల్లిగా వేయాలండి. పైనుంచి వేస్తే కొంచెం ఆ పక్కన పడిపోయి పిండి షేప్ అనేది మారిపోతూ ఉంటాయి. చక్కగా ఇలా వేసుకుని కొంచెం సేపు మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి, వెంటనే కదపమాకండి, ఎందుకంటే లోపల పప్పు అనేది బయటకు చీదేస్తుంది. సో వెంటనే కదపకుండా కొంచెం సేపు ఉంచిన తర్వాత టర్న్ చేయండి. చక్కగా చూసారు కదా, గోల్డెన్ కలర్ వచ్చేసింది. సో మన పూర్ణాలు అయితే రెడీ అయిపోయింది గాయ్స్. చూడండి ఎంత ఈజీగా, మన దోశ పిండి ఇంట్లో ఉంటే ఇంత ఈజీగా పూర్ణం బూరెలు అంటారు, పూర్ణాలు అంటారు. చాలా చాలా ఇష్టం నాకు కూడా, మా బాబుకి, మా పెద్ద బాబుకి కూడా చాలా ఇష్టం పూర్ణాలు అంటే. సో వాడు అడిగాడని చెప్పేసి నేను చేసేసాను. ఇంట్లో దోశ పిండి మేము నార్మల్గా ఇలాగే తీసుకుంటాం కాబట్టి పూర్ణం పిండికి ఇలా యూజ్ అవుతుందని చెప్పేసి సో నేను అప్పటికప్పుడు చేసేసాను గాయ్స్. చూడండి ఎంత టేస్టీగా పూర్ణాలు ఎంత తొందరగా చేసుకోవచ్చో. పూర్ణాలు అంటే అమ్మో పెద్ద ప్రాసెస్ అనుకునేదాన్ని నేను కూడా. సో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు అని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి గాయ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే ఎంతమందికి పూర్ణాలు వచ్చో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో గైస్, మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, మీకు ఎంతమందికి ఇష్టమో పూర్ణాలు అన్నది కూడా నాకు చెప్పండి. సో ఇంకో రెండోసారి వేసుకున్నాను. సో గైస్, చూసారు కదా ఎంత ఈజీగా పూర్ణాలను చేసేసుకోవచ్చో. అలాగే మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నారా మోనాస్ ట్రెండీ ఛానల్ని, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో నా వీడియోస్ ఏమీ మిస్ కాకుండా చూసేయచ్చు గాయ్స్. నా ఛానల్లో సారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్, సో చాలా ఉంటాయి. మిస్ కాకుండా మొత్తం చూసేసేయండి, లైక్ చేసేయండి. కామెంట్ సెక్షన్లో పూర్ణాలు అంటే ఇష్టమో లేదో కూడా నాతో షేర్ చేసేసుకోండి గాయ్స్. చూసారు కదా, మన పూర్ణాలు అయితే రెడీ అయిపోయినాయి గాయ్స్. సో ఎంత టేస్టీగా వచ్చినాయో. సో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోనాస్ ట్రెండీ ఛానల్. థ్యాంక్ యూ.